నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. మీకు ఇప్పుడు కాకరకాయ పులుసు ఎలా వండాలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఎలా చేయాలో చూపిచ్చేస్తాను రండి. నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. అందులోకి ఒక 3 ఉల్లిపాయలు వేస్తున్నాను. 3 పచ్చిమిరపకాయలండి. కారం ఎక్కువున్నాయి. మీరు మీ కారం బట్టి మీ పచ్చిమిరపకాయలు మీరేసుకోండి. ఇవి శుభ్రంగా కడిగేసి కాకరకాయలు తొక్క తీసేసి, గింజలు కూడా తీసేసి క్లీన్‌గా చేసి కట్ చేశానండి. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా చీలికలు తీసుకుంటే సరిపోతుంది. పులుసు కదండీ! ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ మూడిటిలిని. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నానండి. కేర్‌ఫుల్ అండి, వెల్లుల్లిపాయలు దంచకపోతే పేలుతాయి. అందరికీ తెలిసిందే, తెలియనోళ్ళు ఉంటే తెలుసుకోండి. అలాగే ఇప్పుడు పొయ్యి అంటించి బాండీ పెట్టుకున్నానండి. ఆయిల్ పోస్తున్నాను. తర్వాత కాకరకాయ ముక్కలు బాగా మంచిగా వేగేదాకా వేపుకోవాలండి ఫస్ట్. చూస్తున్నారు కదా! వేస్తున్నాను. ఇవి మంచిగా వేగాలండి. బాగా వేగేదాకా కలిపి మూత పెట్టుకొనన్నా సరే మీరు వేపుకోవచ్చు. ఇది ఎంత బాగా వేగితే కర్రీ అంత బావుంటుంది. చేదు అంత అలా అనిపించకుండా. కాకరకాయ కూర చాలా మందికి నచ్చదండి. కానీ ఇలా చేయండి బావుంటుంది. చూస్తున్నారు కదా! బాగా వేగినియండి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా సరిపోతుంది. ఇప్పుడు మరి అందులోనే ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు దినుసులు వేసుకుందామండి. మీకు ఇందాక చూపించాను కదా! ఇవన్నీ వేసేస్తున్నాను. తాలింపు కూడా మంచిగా వేగాలండి. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేస్తున్నాను. చూడండి. తాలింపు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేయాలండి ఇందులో. చూడండి వేసేస్తున్నాను. మంచిగా వేపుకోవాలండి. చక్కగా ఉల్లిపాయ అనేది మగ్గితే కర్రీ బావుంటుంది. బాగా వేపుకునే దాకా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మంచిగా కలిపేదాకా కలిపేసుకొని చూస్తున్నారు కదా! మగ్గినియండి. టమాటా వేస్తున్నాను. ఒక టమాటా సరిపోతుందండి. ఇది కూడా బాగా మగ్గేదాకా కలిపేసుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకొని అంతట్లోకి చింతపండు నానబెట్టుకుందామండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్ వేసి నానబెట్టేసుకుందాం. అందులోకి అది మగ్గుతుంది. ఏం లేదండి. చాలా అంటే చాలా సింపుల్. మనం ఒకదాని తర్వాత ఒకటి చేసేదాన్ని బట్టి కూడా కర్రీ అనేది టేస్ట్ మారిపోతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా! అయింది. తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 1.5 వేస్తున్నాను. కావాలంటే లాస్ట్‌లో చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ఒకసారి కలిపేస్తున్నానండి. చక్కగా అంతా కలిసేలా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా! బాగా కలిసింది. ఒకసారి మూత పెట్టేస్తున్నానండి. అయిపోయిందండి. కాకరకాయ కూడా వేసేద్దాం. అవి కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిసేలా కలిపేస్తున్నానండి. ఒకసారి ఎప్పుడు ఇలా ట్రై చేయండి. బావుంటుంది. కొంచెం చిటికెడంత పసుపు వేసానండి. తగినంత కారం. మీ కారం బట్టి మీరేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. చూస్తున్నారు కదా! ఇది కూడా మంచిగా కలిసేలా కలిపేసుకుందాం. మీరు మీ ఇంట్లో మీ పిల్లలు తిన్నంటే గనక ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసేసుకుందామండి.
చిక్కగా కలిపింది ఉంది కదా, అది వేసేసుకుందాం. చూడండి వేసేస్తున్నాను. అలా చేపట్టి వేసుకుంటే మీకు డస్ట్ రాకుండా ఉంటుంది, వేస్టేజ్. ఒకసారి మంచిగా కలిపేసుకుంటే మీకు పులుసు అనేది చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. ఇందులోకి చిన్న బెల్లం ముక్క వేయాలండి. కాకరకాయ పులుసుకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంది ఇది. బెల్లం వేయకపోతే అసలు పులుసే పులుసు కాదు. చాలా ముఖ్యమైనది, చాలా బాగుంటుంది కూడా. దాని టేస్ట్ని చాలా ఎక్కువగా పెంచేది బెల్లమేనండి. నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి, మళ్ళీ వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి ఒకసారి. కొత్తిమీర వేసేస్తున్నానండి చివరిగా. ఒకసారి అంతా కలిపేస్తే అది మంచిగా మరిగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకరకాయ పులుసే కాదండి, ఏదైనా సరే పులుసు చాలాసేపు మరిగితే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి ఒకసారి. అబ్బా ఎంత బాగా అయిందంటే అండి, ఎంత చక్కగా వచ్చిందో చూస్తున్నారు కదా, చాలా బాగా కుదిరింది. నాకైతే అన్నీ సరిపోయినాయండి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని వండుకోండి, చాలా బాగుంటుంది. గుమగుమలాడే కాకరకాయ పులుసు రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. కాకరకాయ పులుసు రెడీ. ఇప్పుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.